కార్ నెంబర్ 340. కార్లు ఇంకా తీయలేదా మీరు? ఒక పని చేయండి, వాళ్ళే తిప్పుకొని వెళ్ళిపోమనండి. ఎంతమంది పెట్టారంటే కాన్ఫిడెంట్గా అదే పార్కింగ్ అయి ఉంటుంది. సరే మాట్లాడి. ఇక్కడికి వచ్చిన సినిమా లవర్స్ అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. గోదావరి గట్టు పైన ఫైనల్గా 8th రిలీజ్ అవుతుంది. రేపు ఈవినింగ్ ప్రీమియర్స్ పడుతున్నాయి. ఇప్పుడు దాకా సినిమా గురించి మేము రకరకాల ప్రమోషన్స్ అవి ఇవి చేసాము. మెయిన్ సినిమా ఎలా ఉందో చెప్పడానికంటే కూడా 8th రిలీజ్ అవుతుందని మీకు తెలియజేయడానికి చాలా చాలా ప్రయోగాలు చేసాం. సుమంత్ ప్రభాస్ తెలుసుగా మనోడి ఐడియాలు రకరకాలుగా చేశాడు. ఈ సినిమాలో అంటే మేము థ్యాంక్స్లు అందరూ లాస్ట్ అన్ని ఈవెంట్స్లో చెప్పేసుకున్నాం. మా టీం గురించి, డైరెక్టర్ గురించి, మన ఎడిటర్ గురించి, నాగవంశీ గారి గురించి, అందరి గురించి. ముఖ్యంగా మా అందరికీ హార్ట్ఫుల్గా అనిపించింది ప్రొడ్యూసర్స్ అభినవ్ గారు. ఈ సినిమా ఓకే చేసినప్పటి నుంచి కూడా మామూలుగా ఈ డైరెక్టర్, ఈ హీరో అన్నాక ఒక బడ్జెట్ ఫిక్స్ అవుతారు. ఖచ్చితంగా బడ్జెట్ లెక్కలు వేస్తారు, వేయాలి కూడా. కానీ నాకు తెలిసి అభినవ్ గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలుకి బడ్జెట్ సంగతి ఆలోచించలేదు. సినిమాకి ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టారు. డైరెక్టర్ పేపర్ మీద ఏ ఆర్టిస్ట్ కావాలంటే ఆర్టిస్ట్ సెట్లో ఉన్నారు. అంత బాగా చూసుకున్నారు. మాకు నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాం, ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో ఉండాలి. చాలా చాలా సినిమాలు తీయాలి. ఈ సినిమా మంచి హిట్, రెడ్ పపెట్కి చాలా మంచి పేరు రావాలి, ఇండస్ట్రీలో నిలబడిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మా గోదావరి గట్టుపైన సినిమా మీకు చూసిన తర్వాత కొన్ని రోజులు, కొన్ని వారాలు అలా మీతో ఉండిపోతుంది. పైరసీ ప్రింట్ కాదు, దీంట్లో ఉన్న ఎమోషన్స్, కామెడీ అన్నీ కూడా మీతోనే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అసలు స్పీచ్ థ్యాంక్ యూ. ఇదిగో కసిరెడ్డి ఇప్పుడు కసిరెడ్డి. అందరికీ హాయ్ అండి, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ అండి. అండ్ ఏం మాట్లాడాలో తెలియదు, బట్ మాట్లాడతా. ఫస్ట్ సినిమా అందరికీ కూడా చాలా చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఫస్ట్ సినిమా చేసేటప్పుడు భయం ఉంటుంది, అలాగే సక్సెస్ వచ్చిన తర్వాత బాధ్యత ఉంటుంది. ఆ రెండింటి మధ్య ఫస్ట్ సినిమా చేసినప్పుడు చాలా చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అండ్ ఈ సినిమా అలాంటిదే. ఎందుకంటే గోదావరి గట్టుపైన సినిమా స్టార్ట్ చేసినప్పుడు నేను కథ విన్నప్పుడు నాకు చాలా చాలా బాగా అనిపించింది. నేను యాక్చువల్లీ సుదర్శన్ క్యారెక్టర్ అడిగాను, ఇవ్వనన్నారు డైరెక్టర్ గారు. బట్ ఓకే, చేస్తానండి, నేను ఇది కూడా చేస్తానని. నాకు ఇందులో ఓ వైఫ్ ఉంటుంది, పెళ్ళం బాధ్యత కింద చేశాను. పెళ్ళం బాధితుడు. సో మొదటి సినిమా అందరికీ కూడా చాలా చాలా స్పెషల్. అభినవ్ గారు మీరేం టెన్షన్ పడొద్దు, ఎందుకంటే మంచి సినిమా తీశారు మీరు, మంచి సినిమా డైరెక్టర్ మీకు ఇచ్చాడు. ఎందుకంటే ఇది సుమంత్ 100 కథలని 100నా 300 ఎన్నో కన్నా, బట్ చాలా కథలు విన్న తర్వాత ఓకే చేసాడంటే ఖచ్చితంగా అందులో మ్యాటర్ ఉంటుంది. ఎందుకంటే మ్యాటర్ ఉన్నవాడు సినిమా చేస్తాడంటే ఖచ్చితంగా అందులో చూసుకుంటాడు, అంతే కదా. బట్ ఈ సినిమా అందరికీ నచ్చుద్ది. ఎందుకంటే గోదావరి సైడ్ నుంచి సినిమా వస్తుందంటే చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక జెన్యూనిటీ ఉంటుంది కథల్లో, చాలా కొత్తగా ఉంటుంది. చెప్పిన కథలనే మళ్ళీ చాలా కొత్తగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే రోజు మన లైఫ్లో జరిగే కథలనే చెప్తూ ఉంటారు. బట్ ఈ సినిమా కూడా అలాంటిదే, మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ సుమంత్ ఆల్ ద బెస్ట్, నిధి ఆల్ ద బెస్ట్, సుదర్శన్ అన్న మెయిన్లీ నీకు ఆల్ ద బెస్ట్. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ సుమక్క గురించి చెప్పాలి. సుమక్క యాంకరింగ్కి వచ్చారంటే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుద్ది, అందులో ఏ డౌటు లేదు. ఈ సినిమా కూడా హిట్ అయ్యి మళ్ళీ సుమక్కనే సక్సెస్ మీట్కి పిలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీ టైమ్ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీ టైమ్ తెలుగు. హాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీ టైమ్ తెలుగు.